అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపరు. మీరు గూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మేమైతే మంచి ఒక అమ్మవారు అదేనండి హైదరాబాద్ అవతల వరంగల్‌లో కాళికామాత టెంపుల్‌కైతే మేమైతే వెళ్ళామండి. వెళ్ళంగానే ఆ గుడిని చూసి నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయిందండి. అంత అద్భుతంగా ఉంది గుడి. కాళికామాత మినిమమ్ 9 అడుగులు ఉంటుందండి కాళికామాత. అది మెయిన్ మనము ఎంట్రింగ్‌లోనే మనం లోపలికి పోయేయడంలోనే పెద్దది ఒకటి కొండ మాదిరి ఉంటుందని. ఆ కొండ కిందనే శివపార్వతుల్ని శిలలుగా పెట్టారండి. శిలలుగా పెట్టి తర్వాత లోపల అమ్మవారు టెంపుల్ కొంచెం ముందుకెళ్తే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందండి. ఇలాగ టెంకాయి, పసుపు, గాజులు, కుంకుమ అలాంటివైతే అమ్మవారికి ఇస్తారండి ఒక కవర్‌లో. అవైతే తీసుకెళ్ళిపోయి మనం అమ్మవారికి కొట్టేసుకోవాలండి. అలా కొట్టేసుకుంటే అమ్మవారికి చాలా మంచిది. మనం ఏమనుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందండి. అది మాకు నెరవేరింది కాబట్టే మేము అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళామండి. దూరమైనా కూడా మేము మా ఫ్యామిలీ మొత్తము వెళ్ళామండి అమ్మవారి టెంపుల్‌లోకి. ఇలా లోపలికి నడుచుకుంటా ఇట్లా ఆడ గోపురం కనిపిస్తుంది కదా! ఆ లోపలికి పోయి ఇదంతా చుట్టుపక్కల ఇదంతా ప్రదేశం సూపర్ ఉందండి. బ్యూటిఫుల్‌గా ఉంది. న్యాచురల్ బ్యూటిఫుల్‌గా ఉందండి. ఇలాగ ఆడ గోమాత అది ఆవుల్ని పూజిస్తారండి. శ్రీ గోకులం అని. ఆవులకి ఫుడ్డు మనం ఏదైనా పెట్టాలనుకున్నా అట్లా ఆవులకి పెడితే మన పాపాలు తొలుగుతాయని అదొక నమ్మకం అండి. అలా ఫుడ్డు పెట్టేసి అట్లా చాలామంది జనాలు పెట్టేసి వస్తూ ఉంటారండి. వాళ్ళ నమ్మకాలు మన నమ్మకాలు మనకు ఆ దేవుడు పెట్టాడంటే దానికి ఏదో ఒకటి పరిష్కారం అయితే ఉంటుంది కదండి. అలాగా అన్ని టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత చూడండి మా ఆయన ఆడ మా ఆయన ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఆడ ఫోటో దిగేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తము మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆడ కలిశారండి. అందుకు ఫోటో దిగాయి. మా అమ్మాయి చూడండి ఆడ ఎంత చక్కగా నిలబడిందో వాళ్ళ అమ్మమ్మ దగ్గర. ఇలా చుట్టుపక్కల పరిసరాలు చుట్టుపక్కల అన్నీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి. ఈడైతే మనము అదైతే తీసుకోవాలండి. టికెట్ అయితే తీసుకోవాలి. తర్వాత కొంచెం ముందుకెళ్ళిపోతే ప్రసాదాలకు టికెట్ అండి అక్కడ. కొంచెం ముందుకెళ్ళిపోతే చూడండి ఎంత చక్కగా చెట్లు శ్రీ భద్రకాళి దేవస్థానంలోకి ఇట్లా వెళ్ళిపోవాలని నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. అటు సైడు ఇటు సైడు కానీ చెట్లు పూల మొక్కలు ఎంత చక్కగా నాటారో ఎంత న్యాచురల్గా ఉందో అండి. బాగా సూపర్ అంటే సూపర్ ఉందండి. వరంగల్లో హైదరాబాద్లో ఎవరన్నా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆమెను దర్శించుకోండి. మళ్ళీ ఇది కూడా ఉందండి పక్కనే అమ్మవారి టెంపుల్ చుట్టుపక్కల చెట్లే కాకుండా తర్వాత ఇటు సైడు ఒకటి అది చెరువు మాదిరి ఉందండి. కొలను వాటర్ మొత్తం ఉంది. చూడండి ఎంత చక్కగా ఎంత న్యాచురల్గా ఉందో. మాకైతే చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంది అనిపించిందండి. పోయి చాలాసేపు మేము ఆ గుళ్ళోంచి రావడానికి చాలాసేపు టైం పట్టింది. మేము ఆడే చాలా వరకు స్పెండ్ చేసేసాము. ఇలా చుట్టుపక్కల ఇదంతా కోనేరు బాగా మంచిగా గుడి బాగా న్యాచురల్గా అంతా బాగా మంచిగా ఉందండి. తర్వాత కొంచెం ఇట్లా ముందుకెళ్ళిపోతే ఈడ వినాయకుడి విగ్రహానికే ఫస్ట్ మనము పోవాలండి. వినాయకుడి విగ్రహం తర్వాత ఇట్లా అమ్మవారి టెంపుల్లోకి ఇట్లా లోపలికి వెళ్ళిపోవాలండి. కొంచెం ఇట్లా ముందుకొచ్చి కొంచెం అట్లా పైకి వెళ్ళిపోతే అమ్మవారు విగ్రహం అయితే ఉంటుందండి ఆడ. లోపలికి పోయి ఆడ టెంకాయలు అయితే కొట్టేస్తారండి పక్కకి. టెంకాయలు కొట్టేసిన తర్వాత దాని పక్కన ఇట్లా దీపారాజన మనం ఏదైనా మనసులో అనుకోని కోరిక ఇలా దీపాలుగా పెట్టేసుకుంటే మన కోరిక నెరవేరుతుందండి. ఇలా లోపల ఇట్లా సీతారాములు తర్వాత ఆడ అమ్మవారి విగ్రహము అందుకు లోపలైతే పెట్టేశారండి. సూపర్ అంటే సూపర్ ఉందండి లోపల విగ్రహం కానీ విగ్రహము సెల్లులు వీడియోస్ తీనివ్వలేదండి. అందుకే నేను విగ్రహం చూపించట్లేదు. ఇలా గడస్తంభం ఇలా ఫ్యాన్ వద్ద దూరం నుంచి లోపలికి అమ్మవారి విగ్రహం అయితే ఉంది. అమ్మవారి విగ్రహం ముందర అమ్మవారి వాహనమైన సింహం అయితే నిలబెట్టారండి. తర్వాత ఇక్కడ ఉయ్యాల ఇట్లాంటి చిన్న చిన్న రథాలు అమ్మవారికి ఇట్లా బొమ్మలు అమ్మవారి దేవస్థానంలో మొత్తం అంతా పెట్టేశారండి. తర్వాత అమ్మవారి చీరలు కూడా ఉన్నాయండి. అమ్మవారికి ఎవరైనా పెట్టుబడులు మనం కోరికలు నెరవేరినని పెట్టుబడి పెడితే ఆ అమ్మవారి చీరల్ని తర్వాత మళ్ళీ మనకు ఖచ్చితంగా తెచ్చుకుంటే మంచిదంటండి. పిల్లలు